కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. अज्ञानान्धकारस्य ज्ञानाञ्जन शलाकया अब क्या बोलूं बच गई मेरी रसना दास जनों अब क्या बोलूं बच गई मेरी रसना साई रहम नजर करना बच्चों का पालन करना रहम नजर करना बच्चों का पालन करना ఎంత బాగా ఉంటుందో చూడండి. ఇక్కడ మనకి వాయిద్యాలన్నీ కూడా వస్తాయి. కాకడహారతిలో అంతవరకు ప్రశాంతంగా సాగుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు కాకడహారతిలో. ఎప్పుడైతే సాయి రెహం నజర్ కర్నా స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చాలా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో డీప్ మీనింగ్ ఉంది ఇక్కడ. సాయి రెహం నజర్ కర్నా బచ్చోం కా పాలన కర్నా అంటే అర్థం ఏమిటి? బాబా రెహం దయ చూపించు మా మీద, ఓ బాబా కరుణ చూపించు మా మీద, దయ చూపించు దేవా. కారణం మేము పిల్లలం, బచ్చోంకా పాలన కరుణ, నీ బిడ్డలం కాబట్టి మమ్మల్ని కాపాడు, రక్షించు, పాలించు, పెంచు, కంటికి రెప్పలాగా కాపాడు. పిల్లలం కదా, ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే రెహం రెహం బాబా రెహం అంటే ఏమంటున్నాం ఇక్కడ? జానా తుమ్నే जगत पसारा सबही झूठ जमाना, जाना तुमने जगत पसारा सबही झूठ जमाना. నీకు తెలుసా ఈ జగత్ అంతా అసత్యమని, మొత్తం అసత్యమే. సబహీ झूठ జమానా అంటే మాకు తెలియదుగా, మాకెట్లా తెలుస్తుందయా? పిల్లలంగా నువ్వు పెద్దోడుయా. చూడండి ఎలా పాడుతున్నాము ఇక్కడ. అందుకోసం బాబా రెహం నజర్ కరుణ దయ చూపించి బాబా. ఏదో బాబా పిచ్చోళ్ళం మేము, వీసా ఇవ్వు, పెళ్లి చేయి, ఇల్లు కట్టి బాబా, మా ఇల్లు మధ్యలో ఉంది బాబా, పెళ్లి చేయాలి బాబా, తాడిపత్రి నుంచి చెప్పి బాబా, ఇట్లా అడుగుతాం బాబా మేము పిల్లలంగా. అవి పట్టించుకోకయో. చూసారా ఎలా అడుగుతున్నాం మనం? అంటే రెహం చూపించమంటున్నాం. దయ చూపించు, దయ చూపించు అంటే ఏమంటున్నాం? మై అందాహు బంద ఆపుకా ముజిసే ప్రభు దిక్కులానా, మై అందాహు బంద ఆపుకా. బుద్ధివాడినయా నేను, అందుడని నేను. అంధత్వం అంటే ఏమిటండి? ఇది కాదండి చూపు. అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం, జ్ఞానం లేదు మాలో. కాబట్టి ఉచ్చ నిత్యాలకు తేడా తెలియటంలా, సత్త అసత్తుకి తేడా తెలియటంలా, మాయకు నీకు తేడా తెలియటంలా. కొన్ని సందర్భాల్లో మాయే నువ్వు అనుకుంటేనే భ్రమలో పడిపోతున్నాం బాబా. చూడు బాబా, అంతే కదా. కొన్ని సందర్భాల్లో మాయను బాబా అనుకుంటున్నాం. ఎలా అంటారా? మనం చెప్పుకున్నాం కదా నిన్నే, షిరిడీకి వెళ్ళాం, కాకరహారతికి వెళ్ళాలి,
8ంటికి లేచి ఏమంటున్నాం, బాబా దయతో హాయిగా నిద్రపోయా అంటున్నాం. అంటే మాయకు బాబాకు తేడా తెలియటంలే. అక్కడ మాయ కమ్మింది వాస్తవానికి, బాబా కాదు. కాబట్టి దానికి తేడా మాకు తెలియటం లేదా? మేము అంటే గుడ్డు వాళ్ళం కదా, అజ్ఞానంలో ఉన్నాం కదా. అందుకని ఏమంటున్నాం, ముజిసే ప్రగతికులానా బంద ఆపుక అంటే నీ బంటుని, నీ సేవకుని, నీ దాసుని నేను. ముజిసే ప్రగతికులానా నాకు చూపించి ప్రపంచాన్ని అంటే జ్ఞానభిక్ష పెట్టు బాబా. అంధకారాన్ని తొలగించి దేవా, అజ్ఞానం తీసే బాబా, దయచేసి దయ చూపించి దేవా అంటున్నాం. ఆ తర్వాత ఏమంటున్నాం, దాసకన్ను హుకాహి అబు క్యా బోలు ధక్కుగా మేరీ రాస్తున్నా. దాసకన్ గారు రాశారండి, మహానుభావుడు రచించారు. దాసకన్ గారు చెప్తున్నారు, ఓ బాబా ఉత్తర భారతదేశం అంతా నీ గురించి చెప్పి నా వల్ల కావటం లేదా, నా నాలుగు కలిసిపోయిందా, వామో 1000 పడగలున్న ఆదిశేషుడే డామని పడిపోయా, నా వల్ల ఏమన్నా అవుతుందా, నీది నువ్వే చెప్పుకోవాలి, నా వల్ల కాదు అంటే చూడండి, డైరెక్ట్ గా జ్ఞానభిక్ష పెట్టమంటున్నాం బాబాను మనం. బాబా నీ గురించి నువ్వే చెప్పంటున్నాం. కాబట్టి ఆయన తన గురించి తాను చెప్పుకోవటం కోసమే శ్రీ సాయి సచ్చరిత్రాన్ని మన చేతికి అందించాడండి. గొప్పగా అందించాడు, చాలా అద్భుతంగా అందించాడు బాబా. అందుకే ఇక్కడ అంటున్నాం, దాసుగా నువ్వు చెప్పుకొస్తున్నాడు, నేను అలసిపోయానయ్యా, నా వల్ల కాదయ్యా, చెప్పి గొంతు ఎత్తుకుపోతుంది, నాలుక పెడిసి కట్టుకుపోతుంది, శక్తిహీనుడు అవుతున్నా, నా వల్ల కాదు దేవా, నువ్వే చెప్పవయ్యా అని చెప్తూ ఏమంటున్నాం ఇక్కడ మరలా సాయి రెహమ్ నజర్ కరుణ బచ్చోంకా పాలన కరుణ. ఇది రెహమ్ నజర్. ఆ రెహం గురించి మనం ఒక చిన్న పిల్లవాడి దాకా అంటే స్వచ్ఛమైన మనసుని మళ్ళీ చెప్తున్నాం కదా, మీరు అనుకోకండి గడ్డం స్వామి చెప్పింది బ్రహ్మాండం ముందులే అని అన్ని బాబా ముందుకు వరకోవటం, మళ్ళీ బాబా బచ్చోంకా పాలన కరుణ అనుకోండి. అంటే బచ్చోంకా పాలన, బచ్చా అంటే అర్థం ఏంటంటే పిల్లవాడు మనసు స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది వాడికి. కాబట్టి అటువంటి నిర్మలమైన మనసుతో నిస్వార్థమైన కోరికలు ఏమి కోరినా వెంటనే టపీమని తీర్చేస్తాడు బాబు. కాబట్టి సాయి బంధువులారా అట్లా చేయండి, అంతే తప్పితే సెంటిమెంట్స్ కి ఫీల్ కాకండి. స్వామి మా ఇంట్లో ఇంత పెద్ద బాబా విగ్రహం ఉంది, అది ఉంచాలా తీసేయాలా, విగ్రహం వచ్చిన దగ్గర నుంచి అన్ని కష్టాలే స్వామి నాకు. పక్కింటి ఆవిడ ఏం చెప్పిందో తెలుసా, ఆ విగ్రహం పెట్టకూడదు అక్క, ఇంత ఎత్తేసి గుళ్ళో ఇచ్చేయి, అప్పుడు నీ కష్టాలన్నీ పోతాయి అంటుంది. స్వామి ఏం చేయాలి స్వామి, ఎంత స్వార్థము, ఎంత పచ్చి స్వార్థము, ఆయన వస్తే కష్టాలు వచ్చినాయా, అందుకని గుళ్ళు ఇచ్చేయాలి ఆయన్ని అంటే ఘోరం, ఎంత ఘోరమైన స్వార్థం ఆలోచించండి ఒకసారి. బాబా వల్ల కష్టాలు వస్తున్నాయా, కష్టాలు తెచ్చుకుంటుంది మనం. చలికాలంలో మ్యారేజ్ పార్టీకి వెళ్ళాం, ఐస్ క్రీమ్ పడదు మనకి, కప్పు దొరికింది కదా అని చుర్రు కప్పులు వాడు అంటాడు, మళ్ళీ భార్యతో వస్తే బయట 100 రూపాయలు ఈ కప్పు. అసలుగా మన రమణ గారి క్యాటరింగ్ ఇది, 100 రూపాయలు ఆయన పట్టుకొచ్చుంటాడు బాగా. లాగించు లాగించాడు 20 కప్పులు. మొన్నటి ఉదయం జలుబు వాడిపోతుందా బాబాకు వస్తుందా? వాడికి వస్తుంది, అంతే తప్పితే ఆ జలుబుతో ఓ బాబా కింద గురువారమే కదా అని కొబ్బరికాయ కొట్టా, చాలు వేసా, నాకు జలుబు పెడతావా అంటే ఎవరు తినమన్నాడే అది ఐస్ క్రీములు, ఎవరు తినమన్నాడు? ఇది స్వయం కృతాపరాధాలు. కష్ట ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.